హాయ్ అండి. ఈరోజు మన నానాస్ కిచెన్లో పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన చట్నీ, టమాటా చట్నీ ఎలా చేస్తాను అనేది చూపిద్దాం అనుకున్నాను అనమాట. సో ఏంటంటే దానికోసం మీడియం కంటే కొంచెం పెద్ద సైజ్ టమాటాలు ఒక 6 తీసుకున్నాను. వాటిని నీట్గా కట్ చేసేసుకొని ఇట్లా ఒక పెద్ద గిన్నెలో కానీ ఒక కడాయిలో కానీ వేసుకొని వేయించుకోవాలన్నమాట. సో దట్ ఏంటంటే అవి మనం ఆయిల్ వేసినప్పుడు ఆయిల్లో మగ్గుతాయి అనమాట. మనం చిన్న గిన్నె అలా తీసుకున్నామంటే వాటర్ వచ్చేసి మొత్తం వాటర్లో కుక్ అవుతాయి. సో ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక వెడల్పాటి గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని దాంట్లో ఈ టమాటాలన్నీ వేసేసి ఆయిల్ వేసేసి ఇంకా తర్వాత కొంచెం పసుపు, జీలకర్ర, ఎంత కావాలంత కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. సో ఇంకా తర్వాత ఇది ఎండుమిర్చి వచ్చేసి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ అయిపోతే అది టేస్ట్ ఘాటుగా ఉంటుంది కానీ టేస్టీగా ఉండదన్నమాట. సో ఎండుమిర్చి దగ్గర కూడా కొంచెం ఎంత కావాలో అంత వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసి మగ్గిచ్చేయడం అనమాట. ఇది ఒక 15 మినిట్స్ వరకు టైం పడుతుంది ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి. సో ఈ పక్క మగ్గుతుంది. మనకేంటంటే ఈ వీడియో తీద్దామని అనుకున్నానో లేదా ఆ గ్యాప్లోనే మనకి ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఏంటంటే ఇడ్లీ ఈ పక్క పెట్టేసి ఇంకా ఆ పక్క ఇడ్లీ వేస్తున్నాను అనమాట. సో లక్కీగా ఏంటంటే ఇడ్లీ మాత్రమే వచ్చిందనమాట. సో దట్ మనకి ఏంటంటే ఇక్కడ చేసేసుకోవచ్చు. సో మనకి ఇచ్చిన టైంలో అయితే ఇదంతా రెడీ అవుతుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇది మగ్గిందంతా చల్లారడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో ఇంకేం చేస్తాము, ఇది అయిన తర్వాత వెళ్ళి ఫ్యాన్ దగ్గర కూర్చొని నీట్గా చల్లారబెట్టానమాట. ఒక 5 నుంచి 7 నిమిషాలు అట్లా వీలైనంత ఎంత వీలైతే అంత కలుపుతూ చల్లారనిచ్చాను ఫ్యాన్ కింద. సో తర్వాత ఏంటంటే ఇంకా మనం ఇది మిక్సీ పట్టేసుకోవడమే. ఇక్కడ మిక్సీ ఏంటంటే నీట్గా ఫైన్ పేస్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. పలుకులు అట్లా లేకుండా నీట్గా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ చేసిందంతా కూడా నాకు ఒక 5-6 పార్సల్స్కి అయితే వస్తుంది. అంటే లైక్ 1 or 2 డేస్కి వస్తుంది అనమాట. ఇంకా ఒక్కోసారి అయితే 1 డేకే, ఇంకా రోజు ఇడ్లీ ఎక్కువ వచ్చాయంటే 1 డేకే మొత్తం అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు వాటర్ లాంటిది ఏమీ కూడా యాడ్ చేయకుండా నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. సో మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మనం వాడేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను చూసారు కదా ఇట్లా కొంచెం ఉన్నిచ్చి పార్సల్కి ఎంత కావాలో దాంట్లో వాటర్ యాడ్ చేసేసి పార్సల్ చేసేసి అనమాట. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ అది ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. సో లేదు అనుకుంటే మన నానాస్ కిచెన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. 300 అబోవ్ బిల్ చేస్తే ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. బిలో 7 to 8 కిలోమీటర్స్ అనమాట. థ్యాంక్ యూ.